ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహదేవతాయే నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలను మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని ఈ రాహువుని గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి, అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి మే 18వ తేదీ నుండి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు 4వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి అడుగుపెట్టడం ద్వారా ముఖ్యంగా విద్యార్థులు కొంత వారి యొక్క మానసిక శక్తిని గట్టి చేసుకోకపోతే విద్యలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, వ్రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో కూడా సరైన సమయానికి గుర్తు రాకపోవటం, లేకపోతే ఎగ్జామ్స్కి ఆలస్యంగా వెళ్ళటం ద్వారా మీరు ఎంతో చదువుకున్నాను, నేను ఏదైనా చేయగలను, రాయగలను అనుకున్నటువంటి విద్యార్థులకి కొంత మానసికంగా జుగుత్స, ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహాల యొక్క బలాల రీత్యా కూడా కొంత ఇబ్బంది కనబడుతోంది, ప్రతికూల భావాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ చతుర్థం అంటే సౌఖ్య స్థానం, సరైన సమయానికి మీరు ఏదో కోరుకుంటారు, ఇంటికి వచ్చేసరికి భోజనం దొరుకుతుంది అని వృశ్చిక రాశి వారు. ఈ రాహు 4లోకి ఉండేసరికి మీరు కోరినటువంటి కోరికలకు బదులు అక్కడ కుటుంబంలో తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు కోరుకున్నది ఒకటైతే అక్కడ ఇంకోటి జరుగుతుంది. దానివలన లేనిపోయినటువంటి కోపము, ఆవేశము, ఛీ అని చెప్పి ఆ యొక్క గృహంలో మీరు అప్రశాంతతని చూపించేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. అంటే సరైన సమయానికి భోజనం దొరకదు మీకు, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. గృహ సౌకర్యం అంటే గృహంలో సౌఖ్యం దొరకదు. ముఖ్యంగా విద్యార్థులకి కొంత సంఘర్షణ బిగినవుతుంది. అరే నేను ఇంత చదువుతున్నాను, నాకేం గుర్తుండట్లేదు, నాకెంతో తెలుసు కదా అని మీరు ఎగ్జామ్కి రాయవలసిన ఒక ప్రశ్న రాస్తారు, సమాధానం 10వ ప్రశ్న అక్కడ గుర్తుండదు. 10వ ప్రశ్న రాస్తున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, సమయం చూస్తే మీకు సమయం సరిపోదు. అప్పుడు ఇవన్నీ కూడా మానసికంగా ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. అట్లాగే ముఖ్యంగా వీరు ఈ యొక్క చతుర్థ భావం అంటే గృహానికి సంబంధించిన విషయంలో తల్లికి మీకు మధ్య కొంత సంఘర్షణ, సంఘటితం ఎక్కువ అవకాశం ఉంటుంది.
అంటే పిత్రార్జిత విషయంలో కానీ, ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అట్లాగే వాహనాలు కొనటాలు అమ్మటాల విషయంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అంటే ఈ సెకండ్స్ సేల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన విషయాలలో ఆకస్మికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ నష్టాలను తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక వీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. గృహానికి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఈ ఉద్యోగస్తులు అది ఏ రకమైనటువంటి ఉద్యోగస్తులైనా కానివ్వండి, వారికి సంబంధించినటువంటి వాళ్ళల్లో మోసపూరితమైనటువంటి విషయాలు వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే ఆశించినంత మేర వీరు వారి కింద పనిచేసే వారి ద్వారా కొన్ని ప్రతిబంధకాలు, ప్రతికూలతలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది. మోసాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే వీరు నమ్ముకున్న వాళ్ళే వీళ్ళు మోసం చేస్తారు ఉద్యోగాలలో. దాని ద్వారా వీరు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి రిజైన్ చేసి వచ్చే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారికి ఈ చతుర్థ రాహు కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మాతృ సౌఖ్యం దెబ్బతింటుంది. వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే ఆ అవసరం లేనటువంటి పెట్రోల్ ఖర్చులు అన్నీ కూడా మీరే, ఫ్రెండ్స్ ఎక్కడికన్నా వెళ్దామంటారు, వాళ్ళు ఇస్తామనుకుంటారు, మీరేంటంటే చివరిలో లెక్కలు చెప్పిస్తారనుకుంటారు, వాళ్ళు ఇవ్వరు. ఆ ఖర్చు కూడా మీ మీదే పడుతుంది. దాని ద్వారా మానసిక అప్రశాంతత వృశ్చిక రాశి వారికి ఇట్లా పలు విధాలుగా సౌఖ్యం అంతా కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే తల్లికి చెప్పుకోండి. ఆ బాధల్ని విముక్తి చేయడానికి తల్లి యొక్క సహకారాన్ని పొందండి. తల్లికి ముఖ్యంగా అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు మీ స్ఫురణ శక్తిని ఎక్కువగా పెంపొందించుకోవటానికి ప్రయత్నం ఎక్కువగా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలు ఎక్కువగా చదువుతూ ఉండండి. ఓం స్కందాయ నమః అనండి. అట్లాగే గర్భవతులుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే సరైనటువంటి గర్భపోషణ లేకపోతే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాగేంద్ర స్వామి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అట్లాగే వ్యాపారస్తులు వ్యాపార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగస్తులకి ఒక చోటు నుంచి ఇంకో చోటికి అనుకోకుండా వీళ్ళు మార్పులు చేయటానికి వలన గృహం మార్చడం, ఆ గృహం మార్చడం ద్వారా ఆర్థికంగా నష్టపోవటం, ఇలాంటివి ఎన్నో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటానికి సాధ్యమైనంత వరకు కుటుంబంలో ప్రయత్నం చేయండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం దుం దుర్గాయే నమః. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద, సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది. కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి, ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని
తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తసతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వవు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే, అంటే రాహు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం.